క్యాంపింగ్ చేసిన ప్లేస్. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ నది వెళ్తుంది, అది ఇక్కడ వరకు వినిపిస్తుంది. డే 13 ట్రిప్ టు లే. ఈ రోజు మేము ఇంకో 200 కిలోమీటర్స్లో లేలో ఉంటాము. సో ఇక్కడ నుంచి 4 hours డ్రైవ్ ఉంది. పొద్దున్నే లేసి మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాం. వాళ్ళ పేరు కూడా కనుక్కోలేదు మేము. అంత అంటే లేట్ అయిపోయింది చాలా. నైట్ 8 అయిపోయి చీకటి అయిపోయింది అప్పటికి. సో పేరు కూడా కనుక్కోలేదు. బట్ వాళ్ళు మాకు గుర్తుండిపోతారు, పేర్లు గుర్తుండకపోయినా కూడా. ద వేలో ప్లేసెస్ చూసుకుంటూ మెల్లగా లేక్ చేరుకుంటాం మేము. ఆల్టిట్యూడ్ పెరిగే కొద్దీ వాయిస్ టోన్ మారిపోతుంది, ఆటోమేటిక్గా టయర్డ్ అయిపోతున్నాం. కొంచెం చిన్న ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదైనా పని చేసినా కూడా ఇక్కడ తొందరగా టయర్డ్ అయిపోతున్నాము. వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మన ఇండియాలో ఇట్లాంటి ప్లేస్ ఉందంటే వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మాకైతే మేము చాలా ఇంత స్లోగా వెళ్తుంటే కూడా మాకు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతున్నాము. టాబ్లెట్స్ ప్రికాషన్స్ అన్నీ ప్రాపర్గా తీసుకొని వెళ్తున్నాము. సో అందుకే మేబీ కొంచెమన్నా ఆగుతుంది అనుకుంటా. యూ కెన్ సీ ద డే 1 వాయిస్, డే 13 వాయిస్ ఎట్లుంది అన్నది. మీరు కూడా వ్యూస్ చూస్తారు అనేసి ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ వ్యూస్ చూపిస్తున్నా నేను. ఎంజాయ్ ద వ్యూస్ ఆన్ ద వేలో. ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి, అవన్నీ చూపిస్తాను. మాకు నైట్ స్టే ఇచ్చిన వాళ్ళకి, అంటే ఆ చిన్న చిన్న పిల్లలకి మేము ప్రాపర్గా గుడ్ బై చెప్పకుండా వచ్చేసాము. వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. దానికి లిటరల్లీ మేము అప్పటి నుంచి ఫీల్ అవుతున్నాం. ఒక 10 కిలోమీటర్స్ ముందరికి వచ్చేసాం, అయినా కూడా మేము వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. సో నేను సాయి డిసైడ్ అయింది ఏంటి అంటే, వెళ్ళి చూస్తాం, వాళ్ళు అక్కడ కనిపిస్తే మంచిగా వాళ్ళతో మాట్లాడి బాయ్ చెప్పి వస్తాం. లేదు అంటే ఈ నోట్ అక్కడ వాళ్ళు ఎక్కడైతే మాకు వాళ్ళ ఇంటి దగ్గర స్టే ఇచ్చారో, ఇండ్లు అంటే అది వాళ్ళు ఇంకా కన్స్ట్రక్షన్ అది. సో ఆ కన్స్ట్రక్షన్ దగ్గర ఒక మంచిగా ఇది ఒకటి ఎక్కడైనా పెట్టేసి వస్తాము. సో చూద్దాం ముందర వాళ్ళు ఉంటారా లేదా అని. నా వాయిస్ పోయింది. మేము ఇక్కడ రోడ్డుకి ఇక్కడ సైడ్ ఆగాము. కరెక్ట్గా ఆపోజిట్లో ఇక్కడే అంట వాళ్ళ ఇల్లు. మేము కరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఈ అబ్బాయి తెలుసా అని అడిగాము. లైక్ ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నారు, అబ్బాయి తెలుసా అనేసి అడిగాము. వాళ్ళ అక్కలు అందరు అక్కడే ఉన్నారు. సో బాయ్ చెప్పి ఆ లెటర్ ఇచ్చి వచ్చాము. ఆ వీడియో అంత తీయలేదు, వాళ్ళకి అన్కంఫర్టబుల్గా ఉంటుందని. సో మేము రిటర్న్ ఈ రూట్లో రాకపోవచ్చు, అందుకోసమే మేము అదే పనిగా మళ్ళీ బ్యాక్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చాము. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. చలో గోయింగ్ బాయ్. హ్యాపీ మేము వాళ్ళని కలిసినందుకు. నువ్వేం ఫీల్ అవుతున్నావు సార్? నిజంగా అసలు ఆడు అప్లోడ్ కనపడగానే చాలా హ్యాపీ ఫీల్ అయినా నేనైతే. వాళ్ళ నాన్న పిలుస్తానే లోపల నుంచి అన్ని అప్లోడ్. వాళ్ళ ఆయన ఎందుకు ఏమైంది అని అడుగుతున్నాడు. ఏం లేదు అంకుల్, జస్ట్ థ్యాంక్ యూ చెప్పడానికి అంటే ఆగండి వస్తున్నాడంట. అరే ఇదే ఇల్లా అని అనుకున్నాం మేము. నీళ్ళు తాగుతారా, చాయ్ తాగుతారా, టిఫిన్ చేస్తారా, రండి అన్నారు. కానీ మనం అంత ఒకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మాకు. ప్లేస్ ఇవ్వడమే ఎక్కువ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో. సో అందుకోసమే ఇక్కడ మన ఫోన్ కూడా సిగ్నల్ రావట్లేదు. ఇక్కడ ఓన్లీ జియో వస్తుందంట ఈ ఏరియాలో. ముందే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ రాసిచ్చి వచ్చాము. వాళ్ళకి ఎలాగో మన కంటెంట్ పెద్దగా అర్థం కాదు, బట్ వాళ్ళు ఎప్పుడైనా కూడా తెలుగు స్టేట్స్లో ఎక్కడికి వచ్చినా కూడా మాకు టెక్స్ట్ చేయండి అని రాసాము. పక్కా మేము హోస్ట్ చేస్తాం, గైడ్ చేస్తామని రాసాము. సో మేబీ ఎప్పుడైనా వాడికి ఫ్యూచర్లో ఆడు పెద్దగా అలాగే ఇట్లా తిరగాలి అని అనుకున్నప్పుడు వాడు అక్కడికి వస్తే మేము కూడా వాడు అంటున్నామంటే ఏదో పెద్ద కాదు, ఇంతే 13 years పిల్లోడు అంతే, జస్ట్ 13 ఉంటాయి. ఇంకా చిన్నోడు కూడా అయి ఉండొచ్చు. మేము అందుకు వాడు అంటున్నాము. మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. సో వీ లవ్ ట్రావెలింగ్. ఎందుకు అని అంటే ఇలాంటి చిన్న మూమెంట్స్ వల్లనే వీ లవ్ ట్రావెలింగ్. సో మనం ఇంట్లో మనం ఏదైతే 4 గోడల మధ్యన మన లైఫ్ ఉంటుందో, మనం అంటే నచ్చని మన రిలేటివ్స్ ఉంటారో, మన వెనకాల మాట్లాడే మన కొలీగ్స్, ఫ్రెండ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్, ఈ ఏదైతే ఈ జోన్లో మనం ఆ 4 గోడల మధ్యన ఊర్లో కూర్చొని ఉంటామో అది కాదు లైఫ్. అదే లోకం, అట్లానే ఉంటారు బయట జనాలంతా అనుకోవడం
ఈజ్ లైక్ తప్పు. ఒక చిన్న వాడితో జస్ట్ ఒక 5 minutes ఆ చిన్న అబ్బాయితో మేము చేసిన కన్వర్సేషన్ మాకు నైట్ మాకు స్టే ఇచ్చాడు మంచిగా. అండ్ ఆ ఏజ్లో 13 yearsకి వాడు వాళ్ళ అక్క వాళ్ళు ఎవరో ఉన్నారు, కజిన్స్ అనుకుంటా. సో వాళ్ళ 13 years పిల్లోడు వాడు ఏం పేరెంట్స్ని అడగలేదు, ఏం లేదు. వాడు అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ మాతో మాట్లాడి ఒక డెసిజన్ తీసుకొని మా ఇల్లు ఉంది రండి, మా కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ పక్కన వేసుకొని మీరు పడుకోండి, లేదా కింద వాటర్ ఉన్నాయి వాటర్ దగ్గర వేసుకొని పడుకోండి, నది పోతూ ఉంటుంది అక్కడ. అమ్మాయిలు చెప్తున్నారు అది. అమ్మాయిలు అబ్బాయి అన్ని ఇట్లా లైక్ ఇంకొకరేమో అయ్యో అక్కడ నది దగ్గర పడుకుంటే చలి పెడుతుంది అని ఒకరు, అట్లా ఇంకొకరేమో ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉంది, ఇంటి లోపల పడుకుంటే మీకు డార్క్నెస్ ఎక్కువ ఉంటుందని ఒకరు. అట్లా మాకంటే వాళ్ళకి మా మీద కన్సర్న్ ఎక్కువ ఉన్నింది అనమాట. ఫుడ్ తిన్నారా లేదా, నీళ్ళు ఉన్నాయా లేదా, అట్లా ప్రతిదీ అడుగుతూనే ఉన్నారు. మేము టెంట్ వేసుకునే వరకు వాళ్ళు మాతో ఉన్నారు. సో మీరు నిజంగా మనం చూసేది మాత్రమే లోకం కాదు, మనకు తెలిసింది మాత్రమే నాలెడ్జ్ కాదు. మనం చూసే జనాల్లాగానే ప్రతి ఒక్కరు ఉండరు. అంత చిన్న ఏజ్లో ఆ అబ్బాయి అంత ఓపెన్ హార్టెడ్గా ఉన్నాడు, వాళ్ళ అక్క వాళ్ళు అంత మెచ్యూర్డ్గా ఉన్నారు. అక్క వాళ్ళు కూడా అంతే, జస్ట్ వాడికంటే ఒక 3-4 years పెద్దగా ఉంటారు అంతే. సో అంత మనకి స్టేట్లో భాష రాని భాషల్లో అయినా కూడా వాళ్ళు మనతో అంత మంచిగా మాట్లాడడం ఈజ్ లైక్ మాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో మీరు చూస్తున్న లోకం కాదు, కమ్ అండ్ ఎక్స్ప్లోర్ ఎవ్రీ ప్లేస్. మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, జనాలతో మాట్లాడండి, అట్లనే జాగ్రత్తగా కూడా ఉండండి. సో కనిపించేది ప్రతీది మంచిది కాదు, కనిపించేది ప్రతీది చెడ్డది కూడా కాదు. అది ఉంటుంది, ఇది ఉంటుంది, అదే లెసన్, అదే మనం తెలుసుకోవాల్సింది. సో వీఆర్ వెరీ హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ. సో వాళ్ళు మాకు టెక్స్ట్ చేస్తే వీ విల్ బీ మోర్ హ్యాపీ. ఇలా దారిలో చిన్న ఊర్లు కనిపిస్తున్నాయి. ఈ ఊర్లు ఉన్న దగ్గర మాత్రమే గ్రీనరీ ఉంది. ఊర్లు లేని దగ్గర మొత్తం కొండలే, అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువ ఫార్మింగ్ కూడా కనిపిస్తుంది. వెనకాలైతే అసలు ఫార్మింగ్ కూడా లేదు. అండ్ ఫైనల్గా మేము కార్గిల్ నుంచి లేలోకి ఎంటర్ అవుతున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కార్గిల్ కూడా. వెళ్ళే కొద్దీ ఆల్టిట్యూడ్ పెరిగిపోతుంది. ఇప్పుడు అన్నిటికంటే మేము హైయెస్ట్ పాయింట్, మొత్తం జర్నీలో ఇదే హైయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి ఒక వ్యూ పాయింట్ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే గైస్, మీరు వస్తే పక్కా ఆగండి ఇక్కడ. మొత్తం ఆ కొండలు, ఆ రోడ్, నేనైతే మాటలలో చెప్పలేను. పక్కా రండి, ఆగండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అక్కడ కనిపిస్తుంది కదా, అది లమయూర్ మానెస్ట్రీ. ఇప్పుడు లమయూర్ మానెస్ట్రీకి వెళ్తున్నాము. ఆన్ ద వేలో లేక్ వెళ్ళే వరకు ఏమేమి ప్లేసెస్ కనిపిస్తాయో అవన్నీ చూసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ స్టాప్ వచ్చేసి లమయూర్ మానెస్ట్రీ.
ఎంట్రీ టికెట్ పర్ పర్సన్‌కి 50 రూపీస్. ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉండదు. పక్కా టికెట్ తీసుకొనెళ్ళాలి. అండ్ ఇదే టికెట్ కౌంటర్. సాయికి నాకు 2 టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ టైమ్ కాదు యాక్చువల్‌గా. బీర్ బిల్లింగ్ ఎళ్ళినప్పుడు అక్కడ నేను మానెస్ట్రీ ఎళ్ళాను. కూర్గ్‌లో కూడా మానెస్ట్రీ ఎళ్ళాను. సో, మాక్సిమం చాలా మానెస్ట్రీలు చూశాను. ప్రతీదీ ఇంకా మనము టెంపుల్స్ చూసినట్టే ఈ మానెస్ట్రీస్ కూడా ఏ దానిది అది యూనిక్‌గా ఉంటాయి. చాలా మంచిగుంది. పీస్‌ఫుల్‌గుంది. డిస్టర్బెన్సే లేదు. బ్యూటిఫుల్‌గుంది. ఇది పైకెళ్ళిన తర్వాత వ్యూస్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. పక్కా ఇలా మానెస్ట్రీస్ అన్నీ ఇలా కొండల పైనే ఉంటాయి. కింద అయితే ఉండదు. అట్లీస్ట్ స్టెప్స్ అన్న ఎక్కెళ్ళాలి. సో, మ్యాక్సిమం కార్ అయితే పై వరకు వచ్చేసింది. అక్కడి నుంచి మనం వెళ్ళాలి. నా ఫేస్ అట్లా ఎందుకు ఉందంటే నాకే తెలియట్లేదు ఏమైతుందో. అసలు అదే చెప్తున్నా ఏమైతుందో తెలియట్లేదని. సో, బయటికి వస్తేనే ఇక్కడ చిన్నగా ఇట్లా హ్యాండ్‌మేడ్‌వి ప్రొడక్ట్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. వాళ్ళు అసలు ఎవరిని అడగట్లేదు. వాళ్ళు కూర్చొని వాళ్ళ ప్రొడక్ట్స్ చేస్తున్నారు. అందరూ వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళొచ్చి కొనుక్కోండి అని కూడా అడగట్లేదు. అది నాకు మంచిగా అనిపించింది. ఎవ్వరిని ఇబ్బంది పెట్టట్లేదు. మానెస్ట్రీ అయితే ఒక 30 మినిట్స్ పట్టింది చూసుకోవడానికి. అక్కడి నుంచి ఇంకా మూన్ ల్యాండ్‌కొచ్చాము. చెప్పాను కదా! ఇంకో ప్లానెట్‌లో ఉంటున్నాం మేమనేసి. ఆ ప్లానెటే ప్రెజెంట్ మూన్ ల్యాండ్. ఇది లమయూర్ దగ్గరుంటుంది. ఇదొక వ్యూ పాయింట్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. నేను ఎన్ని రీల్స్ చూసానో నేనైతే సాయికి చెప్పా, "నీకు పక్కా మనం మూన్ ల్యాండ్‌కెళ్ళాలి" అని. అది నిజంగానే మూన్ ల్యాండ్ మీద ఉన్నట్టుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, మీరు కూడా మీ లిస్ట్‌లో యాడ్ చేసుకోండొస్తే. లమయూర్ మానెస్ట్రీ, దాని తర్వాత మూన్ ల్యాండ్ పక్కా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇదొక్క కొండనే వ్యూ పాయింట్. మళ్ళీ ఈ కొండలలో మనము కార్‌లో ఎళ్తాము. దాని తర్వాత ఇవంతా దీనికి రైట్ సైడ్‌లో లోపలికెళ్తే జాన్స్కార్ వ్యాలీ వస్తది. చాలా దూరము. సో, జాన్స్కార్ వ్యాలీ కొండలంతా ఇలానే ఉంటాయి. లమయూర్ నుంచి జాన్స్కార్‌కి ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ కొంచెం లాంగ్ రూట్. కానీ ఈ కొండలు ఏవైతే ఇవి కనిపిస్తున్నాయో మనం జాన్స్కార్ ఎళ్ళే రూట్ అంతా ఇలాంటి కొండలే ఇంకా పెద్ద పెద్దగా కనిపిస్తాయి. లేకెళ్ళే ముందర ఫస్ట్ చెక్ పోస్ట్ లడాక్ ఇది. లడాక్ చెక్ పోస్ట్ అని ఉంది ఇక్కడ. లేకి చెక్ పోస్ట్ ఇది యాక్చువల్‌గా. ఇక్కడ మళ్ళీ మనం మన డాక్యుమెంట్స్ అన్నీ ఎంతమంది ఉన్నారు, ఏంటి అన్నది ఇక్కడ అడిగారు. సో, సాయి అవన్నీ చూపిచ్చేసి వచ్చాడు. అండ్ మళ్ళీ మనము స్టార్టెడ్ టు లే. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్ అయితే. మేము మార్నింగ్ చెప్పాం కదా! మాకు నైట్ స్టేకి హెల్ప్ చేశారు అనేసి పిల్లలు. సీ దట్ క్యూటీ. ఇంత చిన్న పాప కాదు, వీళ్ళ అక్క, వీళ్ళ అన్న, వీళ్ళు నేను ఇన్స్టాగ్రామ్ నా హ్యాండిల్ ఇచ్చొచ్చానని చెప్పాను కదా! దానికి నన్ను ట్యాగ్ చేసి వాళ్ళు ఒక థ్యాంక్ యూ నోట్ పెట్టారు. సో, ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ వాళ్ళ పేర్లు తెలిసాయి వాళ్ళు. సో, ఓకే, మీరు వ్యూస్ ఎంజాయ్ చేయండి. వ్యూస్ చూపిస్తా. వెయిట్ ఐల్ షో యూ ద వ్యూ. సీ, ఎంజాయ్ ద వ్యూస్. ఈ వ్యూస్ చూస్తుంటే మేమేం మాట్లాడలేకుండా మేమేం చెప్పలేకుండా ఎంత బాగున్నాయి వ్యూస్. మేము అవి చూస్తూ కూర్చుండిపోయాం.
అలానే ఎలా ఉంది తెలుసా యాక్చువల్‌గా ఫీలింగ్ ఎలా ఉందంటే, మేము ఒక మూవీలో ఉన్నట్టుంది. అదంతా ఒక గ్రాఫిక్స్ దాంట్లో మేము ఉన్నట్టుంది. చాలా బాగుంది. ఈరోజంతా చాలా అంటే చాలా హ్యాపీగున్నాము. కానీ కొంచెం టైర్డ్‌నెస్ అయితే ఉంది. ఆల్టిట్యూడ్ పెరుగుతుంది గదా! సో, టైర్డ్‌నెస్ అయితే ఉంది. కానీ దానికంటే హ్యాపీ ఎక్కువ ఉంది మాకు. ఇలాంటి వ్యూస్ చూసారా? చూస్తే కామెంట్ చేయండి. చూడనోళ్ళు వెంటనే బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి. ఇంకా ఈ ఇయర్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక ఇయర్ తొందరగా ప్లాన్ చేసుకోండి. డబ్బులు సేవ్ చేసుకోండి. ఎలాగో అలాగా వచ్చేసేయండి లడాఖ్‌కి. మిస్ అవ్వద్దండి. లడాఖ్‌ని మాత్రం మిస్ అవ్వద్దండి. ఇంకా 84 కిలోమీటర్స్ ఉంది లేక్‌కి. 2 గంటలు పడతదేమో మేము ఇట్లా పోతే స్లోగా వ్యూస్ చూసుకుంటూ పోతే. ఎండొచ్చేసింది. మేము ఎక్కడికెళ్తే అక్కడ ఎండను పట్టుకొని పోతున్నాం. ఇప్పుడు గూడా ఈడ గూడా మేము ఏసీ యేసుకొని పోతున్నాం అంటే మీరు ఆలోచించండి. ఎండుంది బాగా. అంత ఏం చల్లగేం లేదు. కొన్ని దగ్గర మరీ చలి వణుకొచ్చేస్తుంది. కొన్ని దగ్గర వేడి పెట్టేస్తుంది. ఇట్స్ మిక్స్డ్ టెంపరేచర్ అనమాట. ఆ! సీ ఎవరో అక్కడ అదే పనిగా అక్కడ రోడ్డేసినట్టుంది. అంత బావుంది. నాకైతే నిజంగా నేనెందుకు లడాఖ్‌లో పుట్టలేదు అని అనిపిస్తుంది. కానీ ఎక్కడుండే కష్టాలు అక్కడే ఉంటాయి. వీళ్ళకి అన్నీ యాక్సెసిబుల్ కాదు. ప్రతి డే సర్వైవింగే. ఎక్కడికెళ్ళాలన్నా కూడా ఓన్ ట్రాన్స్‌పోర్టే లేకపోతే నడుచుకుంటూ ఎళ్ళాలి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉండదు. లైక్ అవన్నీ ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. మనం ఎప్పుడో ఒకసారి వచ్చి మనకట్లా అనిపిస్తది గానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు లక్కీ అని గానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. మేము ఇంకో గ్రహం మీదకొచ్చాము యాక్చువల్‌గా. ఇంకో గ్రహం మీద గూడా ఇట్లనే కార్లు తిరుగుతుంటాయన్నమాట. భూమి మీద అంటే నమ్మలేకుంటున్నా నేను. సీ ద బ్యూటీ ఎంత బావుందంటే అంత బావుంది. వేరే గ్రహం మీద ఉన్నాం మేము. మీరు నమ్మినా నమ్మకపోయినా గూడా మీరు ఈడికొస్తే మీకు కూడా అట్లనే అనిపిస్తది. వేరే గ్రహం మీద ఉన్నాం మేము అనేసి. దిస్ ఈజ్ అనదర్ ప్లానెట్. ఎంత బ్యూటీ ఉంది అసలు ఇండియాలో. లడాఖ్‌లో ఒక్కసారన్నా డ్రైవ్ చేయాలనుకున్నా. సాయి పుణ్యమా అనేసి ఫస్ట్ టైమ్ లడాఖ్‌లో డ్రైవ్ చేస్తున్నా నేను. నేను అడగలేదు సాయి డ్రైవ్ చేయి బావుంటది అన్నాడు. సో, అందుకే ఏదో నాకున్న కొంచెం స్కిల్స్ యూజ్ చేసి డ్రైవ్ చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎవరెవరైతే సాయి నడపడమే చూసారో సో, ఫైనల్‌గా నేను కూడా డ్రైవ్ చేస్తున్నా. ఎలా ఉంది లేలో? బావుంది.
నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి సంగం పాయింట్. ఫస్ట్ మానెస్ట్రీ వస్తది. దాని తర్వాత మూన్ ల్యాండ్ వస్తది. దాని తర్వాత సంగం పాయింట్ వస్తది. ఇవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడ ఎవరో జిప్ లైన్ చేస్తున్నారు. ఇలాంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్ మేమైతే చెయ్యము. సో మీకు నచ్చితే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సంగం పాయింట్ దగ్గర ట్రై చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు నార్మల్గా మనకి ఇన్స్టాగ్రామ్లో ఏదైతే చూపిస్తారో అంత బ్లూయిష్గా అయితే లేవు వాటర్. బికాజ్ చాలా బురద బురద అయిపోయినాయి నీళ్ళంతా. కానీ సంగం పాయింట్ అయితే మస్ట్ విజిట్. ఒకసారి రండి. ఫుల్ టయర్డ్, నాకు ఎప్పుడెప్పుడు నిద్రపోతానా అనిపిస్తుంది. హెడేక్ వస్తుంది, నీరసంగా ఉంది, కళ్ళు ఓపెన్ చేయలేకుంటున్నాను, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, వస్తున్నాయి లేకి దగ్గర పడే కొద్దీ. ఇప్పుడు మేము మ్యాగ్నెటిక్ హిల్కి వెళ్తున్నాం. ఇదంతా మా సంత ఇది. సో దాన్ని చూసి మీరు మమ్మల్ని జడ్జ్ చేయొద్దు. ఉండేది కొంచెమే ప్లేస్, మాకు ఓపిక లేదు. సో వీ కాంట్ సర్టిఫై ఎవ్రీథింగ్ టుడే. తొందర లేకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ నా మైండ్ చెప్తుంది, నువ్వు ఆగుతావా నన్ను ఆగిపోమంటావా అంటుంది. కానీ ఈయన గారు ఆగేలాగలేరు. ఇప్పుడు మ్యాగ్నెటిక్ వెళ్ళి తర్వాత లేక్ తీసుకుపోతారు. సో అప్పటి వరకు నేను ఏం చేయలేను. బయట సూర్యుడు నన్ను కొడుతున్నాడు. బాయ్ బాయ్, నాకు ఎనర్జీ లేదు. ఇప్పుడు మేము మ్యాగ్నెటిక్ హిల్కి వెళ్తున్నాము. నేను కొంతమంది చెప్పడం చూశాను, అక్కడ ఏమంతేం డిఫరెంట్గా ఏం లేదు, వీడియోలో చూపించినట్టు ఏం లేదు అని అన్నారు. సో పోయే వరకు అది ఎంత రియాలిటీయో మేము కూడా పోయి చూడాలి. మేము అది ఎందుకు ప్లాన్ చేసామంటే మేము వెళ్ళే రూట్లోనే ఉంది, లేక్ వెళ్ళే రూట్లోనే ఉంది. సో చూసి వెళ్ళడంలో తప్పలేదు కదా. మళ్ళీ లేక్ వెళ్ళి అదొకటి సపరేట్ డే అయితే మేము ప్లాన్ ఏం చేయట్లేదు. ఇప్పుడే సంగం పాయింట్ చూసి వచ్చాము. ఫుల్ నార్మల్గా అయితే చాలా నీట్గా ఉంటాయి అవి వాటర్. ఈ మంచు కరిగిపోయి మొత్తము కిందికి వచ్చేసి బురద బురద అయిపోయి వాటర్ అంతా కలర్ మారిపోయింది. కానీ ఒక సైడ్ అంతా చాలా బ్లూయిష్గా ఉంటాయి వాటర్. అంతే, మనము ఏ సీజన్లో చూడాల్సిందో ఆ సీజన్లో చూడాలన్నమాట. మళ్ళీ శ్రీనగర్ అంటుంది, నేను రాను శ్రీనగర్కి. రోడ్స్ నిజంగానే చాలా బాగున్నాయి. మేము వచ్చిన రోడ్స్ అయితే కాశ్మీర్ నుంచి మధ్యలో జోజిల్లా దాటే వరకు, అదే 0 పాయింట్కి వచ్చే వరకు రోడ్స్ బాగాలేవు. అది 0 పాయింట్ దాటిన తర్వాత రోడ్స్ బాగున్నాయి. ఇంకా మాకేం ఇబ్బందిగా అనిపించలేదు. ఇది ఇంకెక్కడన్నా కొంచెం ఇట్లా ఏమైనా ల్యాండ్ స్లైడ్ అయ్యి ముందు ఎప్పుడో ల్యాండ్ స్లైడ్ అయ్యి ఆ రోడ్ అట్లా కొన్ని దగ్గర, మరీ రోడ్ అంతా ప్యాచ్ వర్కే అన్నట్టయితే ఏం లేదు. రోడ్స్ బాగున్నాయి. అండ్ ఈ కొండలు అయితే అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. మనం కొండని చీల్చుకొని వెళ్తున్నాం రా కట్టప్ప, భైరవ. ఆ కొండని చీల్చుకొని వెళ్దాం పద. చూసారా ఎంట్రీ షాట్ ఎలా ఉందో? ఇదే ఎంట్రీ షాట్. ఇలా చాలా కష్టపడి వాళ్ళు ఇవంతా రాళ్ళంతా ఎత్తి రోడ్స్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగినా కూడా సమ్మర్లోనే వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారనమాట. ఇంకా స్నో టైంలో అయితే పాపం చాలా కష్టపడతారు వాళ్ళు. మీకు సాయి పక్కకెళ్ళి సంగం పాయింట్ చూపిస్తారు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది, చూసేసేయండి. మ్యాగ్నెటిక్ హిల్ ఆటోమేటిక్గా అది వెనకాలకు వచ్చేస్తుంది వెహికల్. వదిలితే వెళ్ళిపోతుంది మా వెహికల్. అయితే నేను దిగి వీడియో తీనా నీకోసం. ఆటోమేటిక్గా వెహికల్ వెనకాలకు వస్తుంది. ఫ్లాట్ రోడ్డు. సాయి కూడా లోపల కూర్చొని వీడియో తీస్తున్నాడు. ఫ్లాట్ రోడ్డు. ఇంకా
ఇంకా కొంచెం ముందరికి వస్తే ఇంకా అడ్వెంచరస్గా కొంతమంది ఏటీవీ రైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కొంతమందికి బకెట్ లిస్ట్లో ఉంటాయి కదా. మ్యాగ్నెట్ హిల్ దాటిన తర్వాత ఏటీవీ రైడ్ కనిపించింది. లేదు అంటే మీరు హుందర్లో కూడా ట్రై చేయొచ్చు, శాండ్ డ్యూన్స్లో. ఇక్కడ ఎవరో ఫొటోస్ దిగుతున్నారు రోడ్డు మధ్యలో కూర్చొని. మాకు కూడా ఓపిక ఉంటే మేము కూడా అదే పని చేసేవాళ్ళం. ప్రజెంట్ పత్తర్ సాహిబ్ గురుద్వారాకి వచ్చాము. సో ఇది అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ ఆల్టిట్యూడ్ కొంచెం తగ్గింది, మళ్ళీ మనం 11,300 ఆల్టిట్యూడ్కి వచ్చేసాము. ఈ గురుద్వారా ఏదైతే ఉందో ఇదంతా ఆర్మీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. లోపల మొత్తము అక్కడ కూర్చొని అంతా ఎవ్రీథింగ్ లోపల వాళ్ళు మెయింటైన్ చేసేదంతా, ఫుడ్ ఎవ్రీథింగ్ ఆర్మీ వాళ్ళే ఇక్కడ మెయింటైన్ చేశారు. ఫస్ట్ యాక్చువల్గా ముందరికి వెళ్ళిపోయాము, మళ్ళీ నేను సాయికి చెప్పాను ఇక్కడ నైట్ స్టే చేసే ఆప్షన్ ఉంది అని. సో అందుకే మళ్ళీ వెనకాలకి వచ్చాము. అండ్ ఇప్పుడు ఫస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇక్కడ కూడా అంతే సేమ్, మనం అమృత్సర్కి ఎలా వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే. అన్ని ఫ్రీనే, మనం రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. 24/7 ఇక్కడ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏదన్నా స్పెషల్ డేస్లో ఎవరన్నా స్పాన్సర్ చేస్తే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చెప్పులకి సపరేట్ స్టాండ్, ఇది వచ్చేసి స్నాక్స్కి. ఇక్కడ మనము తలకి కట్టుకొని వెళ్ళడానికి అక్కడ ఉంటుంది, అది కట్టుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా సేమ్ గురుద్వారాలో ప్రసాదం ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇస్తారు. ఆ సన్లైట్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఇక్కడ పత్తర్ సాహెబ్ గురుద్వారా దగ్గర ఉన్నాం. లేక్ ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చి కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ పడుకుంటున్నాం. ఎక్కడ ప్లేస్ దొరుకుతుందో తెలీదు. ఇక్కడ ఒకరు ఆన్లైన్లో చెప్పారనమాట, ఇక్కడ పడుకోవచ్చు, క్యాంపింగ్ కాదు, మన కార్ ఆపుకొని పడుకోవచ్చు అని చెప్పారు. సో మేము ఇక్కడ ఆగాం, ఎవరన్నా వచ్చి వెళ్ళిపో అనేంత వరకు ఇక్కడ పడుకుందాం అని ఫిక్స్ అయ్యాం. సో ఈ రోజుకి ఇదే స్టే అని మేము అనుకుంటున్నాం. చలో, Day 13. Bye bye.